ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. అక్టోబర్ 3వ వారంలో గ్రహస్థితులు కొన్ని రాశులపై గట్టి ప్రభావాన్నే చూపించబోతున్నాయి. ఈ 3 రాశుల వారికి ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఒకవైపు అదృష్ట తలుపులు తడుతుంటే మరోవైపు కొత్త మార్గాలు తెరుచుకోబోతున్నాయి. మరి చూద్దామా ఈ వారం వృషభ, మిథున, కర్కాటక రాశుల రహస్య ఫలాలు ఎలా ఉన్నాయో? మరి వీడియోలకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకోసం నేను చాలా కష్టపడి వెతికి మరీ ఫలాల గురించి చెప్తున్నానండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ని మాత్రం స్వీకరించండి. మొదటగా వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ 3వ వారంలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మరియు ఎలాంటి రహస్య ఫలాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం అంటే 3వ వారంలో మీ జీవితంలో మార్పు అనే పదం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఇప్పటి వరకు మీరు కష్టపడి చేసిన పనులు ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. పని స్థలంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ఒప్పందాలు ఇవన్నీ అనుకూలంగా ఉండే సమయం ఈ 3వ వారంలోనే రాబోతోంది. ఇక ఒక పాత స్నేహితుడు లేదా ఒక మెంటర్ మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించి మీలో చిగురిస్తున్న కొత్త ఆలోచనను కూడా సూచిస్తారు. కానీ జాగ్రత్త! ఆ జాగ్రత్త అవసరం ఉన్న విషయం ఏంటంటే మాటలలో మితి పాటించాలి. అంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడద్దు, లేదా దురుసుగా మాట్లాడడం వల్ల చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ ప్రియమైన వ్యక్తితో ఉన్న సంబంధం కూడా బలపడుతుంది. వారిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని చూపించే చిన్న గెస్చర్ చేయండి. అది మీ బంధాన్ని మరింత మధురంగా కూడా మారుస్తుంది. ఇక కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే వారం చివర్లో తీసుకోవడం మంచిది. ఇక శుక్రవారం రోజు పసుపు వస్త్రాలు ధరించి దేవాలయంలో దీపం వెలిగించండి. అదృష్టం మీ వైపే ఉంటుంది. మరి ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకునే టైం వచ్చేసింది. మరి మీలో మిథున రాశి వారెవరో కొంచెం లైక్ చేస్తారా నా కోసం? మిథున రాశి వారికి ఈ వారం సడన్గా జీవితంలో కొత్త చాప్టర్ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వార్త లేదా ఆఫర్ మీకోసం ఎగురుకుంటూ వస్తుంది. అది ఉద్యోగ సంబంధమైనదైనా కావచ్చు, వ్యక్తిగతమైనదైనా కావచ్చు. అది మాత్రం మీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. ఇక మీ ఆలోచనలు వేగంగా నడుస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయానికి మీ దృష్టి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటారా? ఈ వారం గ్రహాలు మీకు కొత్త అవకాశాలను ఇవ్వబోతున్నాయి. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటేనే కదా మీకు ఫలితాలు బాగుంటాయి. సో జాగ్రత్తగా వినియోగించుకోండి మరియు మంచి ఫలితాలను కూడా పొందండి. స్నేహితుల సహాయం, ముఖ్యంగా ఒక వయసులో పెద్దవారి సలహా మీకు దిశానిర్దేశాన్ని చేస్తుంది. అంటే మంచి ఉండాలనే మీకు వారు సలహా ఇస్తారు. ఇక ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి మంచి స్పందన వస్తుంది. ఎవరా ఎదురు చూస్తున్న వ్యక్తి అంటే మీరు ప్రేమించే వాళ్ళు లేదా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. ఇక సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. జంటల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ వాటిని మీరు సానుకూలంగా పరిష్కరిస్తే అంత మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు మీ ఆదాయాన్ని పెంచుతాయి. కానీ ఈ వారం మాత్రం పెద్ద ఖర్చులను నివారించడం లేదా తగ్గించడం ఎంతైనా మంచిది. మీ ధైర్యం, మాట్లాడే తీరు ఈ వారం మీకు ఆయుధంగా మారబోతోంది. ఇక శుభ సూచన ఏంటి అంటారా? బుధవారం పచ్చని రంగు వస్త్రాలు అంటే గ్రీన్ కలర్ డ్రెస్సెస్ ధరించి శ్రీ విష్ణువుని ప్రార్థించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఇప్పుడు కర్కాటక రాశి వారికి వారి రాశి ఫలాల గురించి తెలుసుకునే హక్కు వచ్చిందండి. మరి చూసేద్దామా ఈ 3వ వారంలో కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో?
మరియు రహస్య ఫలాలు కూడా ఏంటో ఈ వారం కర్కాటక రాశి వారికి మనసు, భావోద్వేగాలు, కుటుంబం అనే 3 రంగాలలో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఇప్పుడు మీకు లభించే అవకాశం ఉంది. ఇది మీ కుటుంబానికి ఆనందం తెస్తుంది. ఆ శుభవార్త ఎలాంటిదైనా కావచ్చు. పనిచేసేవారు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి పై అధికారుల నుంచి గుర్తింపు కూడా పొందవచ్చు. అంటే ప్రశంసలు కూడా పొందవచ్చు. ఇక వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాటి నిబంధనలు బాగా చదవడం మాత్రం అవసరం. ఆరోగ్య విషయంలో ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్ర, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి. ఈ వారం మీకు చిన్న విరామం తీసుకోండి. మంచిది. ఆ విరామం మీ మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. ఇక ప్రేమ విషయాల్లో అయితే కుటుంబ సంబంధాలు బలపడతాయి. పెద్దల ఆశీర్వాదం మీతో ఉంటుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టే సూచన కూడా ఉంటుంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక బంధంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కొన్ని అదనపు ఆదాయ మార్గాలు దొరుకుతాయి. పాత బాకీలు కూడా ఈ వారం తీర్చుకోవచ్చు. ఇక శుభసూచన ఏంటి అంటే ఈ వారం సోమవారం రోజు చంద్రుడికి నీళ్లు సమర్పించండి. ఇది మీకు మానసిక శాంతి మరియు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మరి చూసేసాం కదా అండి. ఈ మొత్తంగా చూస్తే ఈ 3వ వారంలో వృషభ రాశి వారికి కృషి ఫలితాలు, మిథున రాశి వారికి కొత్త అవకాశాలు మరియు కర్కాటక రాశి వారికి కుటుంబ సంతోషం మరియు శుభవార్తలు చూసాం కదా. ఈ వారం మీకు ఎన్నో ఆశ్చర్యాలు, కొత్త మార్గాలు తెస్తుంది. మీరు ఏ రాశి వారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి వీడియోలో మరో 3 రాశుల రహస్య ఫలాలతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.